అందరికీ నమస్తే అండి. ఇప్పుడు రాష్ట్రంలో మానవత్వం అనే టాపిక్ నడుస్తుంది. నా మతం మానవత్వం. మొన్న తిరుమల తిరుపతి హైడ్రామా మనందరికీ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి దర్శనానికి వెళ్తున్నట్టుగా ప్రకటించి అర్ధాంతరంగా ఆ యొక్క టూర్ని ఆపేశారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో ఇదేం దేశం, ఇదేం హిందూయిజం, నా మతం ఏంటో అడిగారు కదా. నా మతం మానవత్వం అని గొప్ప ఎలివేషన్తో కూడినటువంటి పెద్ద భారీ డైలాగ్ ఒకటి వదిలారు. సో మానవత్వం అనేది ప్రతి మనిషిలోనూ ఉంటుంది. అది సందర్భాన్ని బట్టి ఆ సమయాన్ని బట్టి బయటకు వస్తుంది. సో ఈ విషయం గుర్తుంచుకోండి, తర్వాత మాట్లాడుకుందాం. సో మానవత్వం గురించి జగన్మోహన్ రెడ్డి గారు మానవత్వమే తన మతం అని చెప్పారు కాబట్టి గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి మానవత్వం ఎలా పనిచేసింది, ఆయన మానవత్వం గురించి మాట్లాడుకోవడం అంటే చాలా విషయాలు ఉన్నాయి, కానీ కొన్ని విషయాల్ని ప్రస్తావించుకుందాం. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన యొక్క టీం కానీ ఎంతో మానవత్వంతో పనిచేశారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయనకి 11 మార్కులు ఇచ్చి ఆశీర్వదించారు. ఆ మానవత్వాల గురించి కొన్నిటి గురించి మనం మాట్లాడుకుంటే, అమరావతి రాజధాని, అమరావతి రాజధానిగా చంద్రబాబు నాయుడు గారు పెట్టారు కాబట్టి అది మీకు నచ్చలేదు, దాన్ని తీసేద్దాం అనుకున్నారు. 3 రాజధానుల పేరుతో వికేంద్రీకరణ చేద్దాం అనుకున్నారు. సో అక్కడ వరకు ఓకే, బాగానే ఉంది. కానీ ఆ రాజధానికి ప్రభుత్వాన్ని నమ్మి సాగు భూములు ఇచ్చినటువంటి సుమారుగా 29,000 మంది రైతుల్ని హింసించి వారిపైన దాడులు చేపించి ఇళ్లలోకి చొరబడి వారి రక్తాన్ని చిందించినప్పుడు ఏమైపోయింది మీ మానవత్వం? వీళ్ళు రైతులే కదా. అప్పట్లో వీళ్ళని కూడా ట్రోల్ చేశారు. కాస్ట్లీ ఫోన్లు వాడుతున్నారని, కాస్ట్లీ డ్రెస్సులు వేసుకుంటున్నారని, కాస్ట్లీ షూస్ వేసుకుంటున్నారని, వాచీలు పెట్టుకుంటున్నారని, కార్లు వాడుతున్నారని అనేక ట్రోల్ చేశారు. అయితే కావచ్చు, కానీ ఆ భూములు వాళ్ళవే కదా, వాళ్ళు ఆ భూముల్ని సాగు చేసుకున్నటువంటి రైతులే కదా. వారిని కూర్చోబెట్టి మాట్లాడి వారికి సర్ది చెబితే సరిపోయేదాన్ని వారి మీద అక్కసుతో వారిని 5 సంవత్సరాలు చిత్రహింసలు గురి చేసింది మీ మానవత్వమేనా? ఓహో, అప్పుడు మీరు మానవత్వాన్ని మతంగా స్వీకరించలేదా? రెండోది, డాక్టర్ సుధాకర్ గారు ఒకే ఒక్క మాస్క్ అడిగినందుకు ఆయన పైన తప్పుడు కేసులు పెట్టి ఆయన్ని పిచ్చోడిగా చిత్రీకరించి వ్యవస్థలను చేసి ఒక గొప్ప ఎనస్థీషియా స్పెషలిస్ట్ అయిన అలాంటి ఆయన్ని బలాన్మరణం చేసుకునేలాగా చేశారే, అదేనా మీ మానవత్వం? ఆ డాక్టర్ సుధాకర్ గారు ప్రభుత్వాన్ని నిలదీయలేదు, అప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి మిమ్మల్ని ఎదిరించి మాట్లాడలేదు, అక్కడ ఉన్నటువంటి మీ ఎమ్మెల్యేలని ప్రశ్నించలేదు. కేవలం ఆ ఆసుపత్రుల్లో కరోనా లాంటి మృత్యువు ఎదురుడి దాన్ని ఎదుర్కొనేందుకు వారికి కావాల్సినటువంటి అవసరాలు అడిగినందుకు, ఆ ఆసుపత్రుల్లో లేవు అని అడిగినందుకు మీరు ఆ సుధాకర్ని ఎలా చేశారే, అదేనా మీ మానవత్వం? తర్వాత ప్రజావేదిక కూల్చివేసి ప్రజాధనంతో కట్టినటువంటి ఆ భవనాన్ని మట్టిపాలు చేసింది మీ మానవత్వమేనా? తర్వాత పేదల కడుపులు కొట్టి నిరాశ్రయులు అభాగ్యులు తినేటువంటి 5 రూపాయల అన్నా క్యాంటీన్ని మూసేశారే, అదేనా మీరు చెబుతున్నటువంటి మానవత్వం? పోనీ అన్నా క్యాంటీన్ పేరు తీసేసి వైఎస్ క్యాంటీన్ అనో జగన్ క్యాంటీన్ అనో పెట్టి అది కంటిన్యూ చేయొచ్చు కదా. చేయలా, ఎందుకంటే అప్పుడు మీరు మానవత్వాన్ని మతంగా స్వీకరించలేదనుకుంటా. తర్వాత నిండు సభలో ఒక మాజీ ముఖ్యమంత్రిని 70 ఏళ్ళ పైబడినటువంటి ఒక వ్యక్తి యొక్క భార్యని కించపరుస్తూ అవహేళనగా మాట్లాడినప్పుడు ఏమైపోయింది మీ మానవత్వం? అప్పుడు వారితో పాటు మీరు కూడా నవ్వారు కదా. మరొకటే, సొంత బాబాయిని హత్య చేసినప్పుడు దాన్ని గుండెపోటుగా చిత్రీకరించి గత 5 సంవత్సరాల్లో సొంత చెల్లిని కూడా మానసిక క్షోభకి గురి చేశారే, అదేనా మీరు చెబుతున్నటువంటి మానవత్వం? ఇవే కాదు, గత 5 సంవత్సరాల్లో
మీరు చెబుతున్నటువంటి మానవత్వం, మీకున్నటువంటి మానవత్వం అనేకం చెప్పుకోవచ్చు. మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు గోరంట్ల మాధవ్, అవంతి శ్రీనివాస్, అంబటి రాంబాబు లాంటి వారు కేచకుల్లాగా మారినప్పుడు వారిని వెనకేసుకొచ్చింది కూడా మీరు చెబుతున్నటువంటి మానవత్వమే. హత్యలు చేసి డోర్ డెలివరీలు చేసినప్పుడు వారిని మీ వెనకుండి రక్షించారే, అది కూడా మీరు చెబుతున్నటువంటి మానవత్వమే. రీసర్వే పేరుతో పేదల భూముల్ని ఆక్రమించుకున్నప్పుడు కూడా మీరు చెబుతున్నటువంటి మానవత్వమే పనిచేసిందంటారా? తెలుగుదేశం జెండా పట్టుకున్న, తెలుగుదేశానికి సపోర్టుగా ఉన్న, ఆ కార్యకర్తలుగా ఉన్న వారి ఇళ్లపైన మీరు దాడులు చేసి, దాడి చేసిందే కాకుండా వారిపైన తిరిగి కేసులు పెట్టి వారిని రోడ్డుకి లాగింది కూడా మీరు చెబుతున్నటువంటి మానవత్వమేనా? ఇలాంటివి ఈ 5 సంవత్సరాల్లో చెప్పుకుంటే మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలు చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. అంత ఉందే మీరు ఆ రోజుల్లో చేసినటువంటి మీ మానవత్వం. సో మానవత్వం అంటే మనం చెప్పుకునేది కాదు, పుస్తకాల్లో 10 సార్లు రాసుకుంటే మనకి వచ్చేటువంటి బిరుదు లాంటిదో కాదు. అది మనిషిలో ఉండాలి, మనిషి చేసేటువంటి పనుల్లో ఉండాలి. అంతేకాకుండా మన పక్కనున్న వాళ్ళు, మన వెనుకున్న వాళ్ళు కూడా వీడు మానవత్వంతో పనిచేస్తున్నాడురా అని చెప్పుకునేలాగా ఉండాలి. కానీ మనం డబ్బాలు కొట్టుకునేలాగా ఉండకూడదు. అలా కొట్టుకున్న ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నమ్మటానికి